దేవునామానికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. కొద్ది నిమిషాలు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి రోమపత్రిక 8వ అధ్యాయం 29వ వచనం. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులు జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యం గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. ఆమేన్. దేవుడు మనల్ని నిర్ణయించుకున్న, మనల్ని పిలిచిన ప్రధాన కారణం ఏంటయ్యా అంటే ఇక్కడ తన కుమారునితో సారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. మొదట దేవుడు మనల్ని ఆయన పోలికలో, ఆయన స్వరూపంలో చేశాడు. అయితే అపవాది వచ్చి వాడి మాటకులు మనల్ని లోబరుచుకొని, వాడు లోబరుచుకోవటం ఏముందిలే, మనమే అపవాది మాటని నమ్మి వాడి స్వరూప్యములోకి, వాడి పోలికలోకి మార్చబడ్డాం. లేకపోతే చక్కటి తల్లిదండ్రులు ఉంటారండి, పిల్లవానిలో ద్వేషం ఎక్కడి నుంచి వస్తుంది? ద్వేషాన్ని ఎవరు నేర్పరు కదా. కోపం ఎక్కడి నుంచి వస్తుంది? అసూయ ఎక్కడి నుంచి వస్తుంది? నాది అనేది ఎక్కడి నుంచి వస్తుంది? సో ఇది దేవుని నుంచి అయితే రాలేదు మనిషికి. ఇది ఖచ్చితంగా అపవాది నేర్పిన, అపవాది ఇచ్చిన స్వరూపం. స్వాభావికమైన మూర్ఖత ప్రతి బాలునిలో ఉంటుందని దేవుని వాక్యమే చెప్తుంది. ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది? ఈ స్వాభావికమైనది. ఇది అపవాది మనుషుల యొక్క జీవితాల్లో ఇంప్రింట్స్ని, వీటన్నింటినీ కూడా మనుషుల జీవితాల్లోకి రుద్దాడు. సో అందుకనే మనం దేవుని స్వరూపంలో బిహేవ్ చేయకుండా అపవాది స్వరూపంలో బిహేవ్ చేయటం ప్రారంభించాం కదా. కయ్యనులో ఆ చంపాలన్న ఆలోచన దేవుడు ఎప్పుడూ పెట్టలేదే. ఎక్కడి నుంచి వచ్చింది? అపవాది నాటాడు అనమాట. అపవాది వలె వాడు కూడా, ఈ కయ్యను కూడా నాశనం అయిపోవాలి అన్న ఆలోచన గలవాడై కయ్యనికి అటువంటి ప్రేరణ ఇచ్చాడు. సో ఇప్పుడు దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడయ్యా అంటే తన కుమారుని స్వారూప్యముతో. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, భక్తి దేవుడు మనకివ్వటం అనే కాన్సెప్ట్లో చేస్తే మనం సంపూర్ణం కాలేమండి. నేను దేవుని అడుగుతూ ఉంటాను, దేవుడు నాకు ఏదో ఇస్తూ ఉంటాడు, ఇదేదో బేరం అవుతుంది, ఇది వ్యాపారం అవుతుంది తప్ప దేవునిలో మనం ఏ ఎదుగు బొదుగు లేని వారిగానే ఉండిపోతాం. అల్టిమేట్ గోల్ ఏంటయ్యా అంటే మనం క్రీస్తు పోలికలోకి మార్చబడటం. మన భక్తి జీవితం, మనకు వచ్చే చిన్న చిన్న శ్రమలు, మనకు వచ్చే చిన్న చిన్న ఆటుపోట్లు, బలహీనతలు, ఇవన్నీ ఎందుకయ్యా అంటే ఇవన్నీ మనల్ని క్రీస్తు స్వారూప్యంలోనికి మార్చాలి. ఈ భూమి మీదే క్రీస్తు పోలికగా జీవించాలి. పౌలు భక్తుడు అదే అన్నాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకుని ఉన్న ప్రకారం మీరును నన్ను పోలి నడుచుకునుడి అని చెప్పాడు. హల్లెలూయా. సో ఈ దినాన మరి విశ్వాసము, భక్తి వీటిని దృష్టి పెట్టేదిగా ఉన్నాయా అంటే లేదు. అయ్యా నాకు ఈ అవసరం తీర్చు, అయ్యా నాకు ఈ సమస్య ఉంది అని వీటి మీద, భౌతిక సంబంధమైన, శారీరక సంబంధమైన వాటి మీద దృష్టి పెట్టేవిగానే ఉన్నవి. కానీ ఎక్కడా కూడా క్రీస్తుని ప్రతిబింబించేదిగా, క్రీస్తులాగా మారాలనే ఆకాంక్ష కలిగినట్లుగా ఈ దినాన మనం దృష్టి పెడుతున్నట్లుగా చూడట్లా. తండ్రి ఎవరిని ఇష్టపడ్డారా అంటే ఒకే ఒక వాక్యం చెప్తా ఉంది, తండ్రి ఇదిగో ఇతడు నా ప్రియ కుమారుడు, ఇతని యందు నేను ఆనందించుచున్నానని చెప్పిన ఆ మాటను గుర్తుపెట్టుకుందామండి. అల్టిమేట్గా ఏంటంటే దేవుడు మనల్ని చూసి సంతోషించాలి. అల్టిమేట్గా ఏంటంటే దేవుడు మనల్ని చూసి ఆనందించాలి, మెచ్చుకోవాలి. మన భక్తి జీవితాన్ని, మన విశ్వాస జీవితాన్ని, మన నీతిని, పరిశుద్ధతని క్రీస్తు వలె మనల్ని మనం మార్చుకుంటూ ఉన్నప్పుడు అప్పుడు దేవుడు మనల్ని చూసి సంతోషిస్తాడు. హల్లెలూయా. సో ఆత్మీయ ఎదుగుదల మీద దృష్టి మనం పెట్టకపోతే మనం ఎలా క్రీస్తు స్వరూపంలోకి మార్చబడతాం? పౌలు భక్తుడు ఏమంటున్నాడు? క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు నాకు ప్రసవ వేదన కలుగుచున్నది అన్నాడు కదా. నిజమే కదా. సో దేవుని యొక్క లక్ష్యం ఏంటి? దేవుని యొక్క ఆశ, గురి ఏంటి అంటే మనము క్రీస్తు స్వరూప్యంలోకి మార్చబడాలి. మనం మనలానే బిహేవ్ చేస్తూనే ఉంటున్నాం, మనం మనలాగే మాట్లాడుతున్నాం, మనం మనలాగే సమాధానం ఇతరులకు చెప్తా ఉన్నాం, మనం మనలాగే మన సంభాషణలు, మన సరసోక్తులు, బూతు మాటలు, వ్యర్థమైన ఆలోచనలన్నీ మనలానే ప్రవర్తిస్తూ ఉంటే దేవుడు మనల్ని చూసి ఎలా సంతోషిస్తాడండి? మనల్ని రక్షించుకుంది ఎందుకే అంటే పౌలుకి రక్షించబడటం అది మాత్రమే కాదు, రక్షణ పొందిన బిడ్డలు క్రీస్తు స్వరూపంలో మార్చబడటానికి నాకు ప్రసవ వేదన అంటున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం.
మనం దినదినము క్రీస్తు పోలికలోకి మార్చుకోవాలండి. మన బిహేవియర్ని మార్చుకోవాలి, మన మాట తీరుని మార్చుకోవాలి, మనం నడిచే విధానాన్ని, ఇచ్చే రిప్లైస్ని అన్నింటినీ క్రీస్తు స్వరూపంలోకి మార్చుకోవాలి. అది దేవుని ఆకాంక్ష, అది దేవుని కోరిక. సమస్యలు వస్తుంటాయి, పోతుంటాయి, అవి మనం దేవుని అడుగుతాం, దేవుని దగ్గర నుంచి పొందుకుంటాం. అయితే దేవుని సంతోషపెట్టేవారిగా ఉండాలి అంటే మనం క్రీస్తు స్వరూపంలోనికి మార్చబడాలి. అందుకే దేవుడు మనల్ని ముందుగా నిర్ణయించుకుంది. ఆమేన్, హల్లెలూయా. అట్టి పోలికలోకి మనం మార్చబడుటకు నేను ఏం చేయాలి, నన్ను నేను ఎలా మార్చుకోవాలన్న వాటి మీద శ్రద్ధ నిలిపితే దేవుడు అటువంటి వాక్యాలని, అటువంటి మాటల్ని మనకు బోధిస్తూ ఉంటాడండి. హల్లెలూయా. దేవుడి మాటలు మన వెనుకల్లో దీవించునుగాక. మీరు, నేను, మనందరం కూడా క్రీస్తు స్వరూపంలోనికి మార్చబడదుము గాక. గాడ్ బ్లెస్ యు ఆల్ అండి.